బీఆర్ఎస్ యొక్క గృహంలోకి నేను రాణించే ప్రసక్తే లేదు. నివేదికలో తీర్మానం చేస్తుంది కదా, తీర్మానం పాస్ చేయాలి భవిష్యత్తులో రానియమని. ఎందుకంటే విచిత్రం అనిపిస్తుంది. ఈ సిగ్గుశరంలో ఎవరైతే మాట్లాడు అన్ని ప్రభుత్వాలలో ఆయనే మంత్రి ఉంటాడు. నేను గతంలో కూడా చెప్పిన మాట్లాడేటప్పుడు ఎవరైనా సిగ్గుశరం అభిమానం పెట్టుకొని మాట్లాడు, చూసూచన మాట్లాడాలి. కాంగ్రెస్ సర్కారు ఆయనే మంత్రి ఉంటాడు, బీఆర్ఎస్ ఆయనే మంత్రి ఉంటాడు, మళ్ళీ ఇప్పుడు దాంట్లో మంత్రి ఉంటాడు. మీరు ఎప్పుడైనా మాట్లాడిపోయి గత ప్రభుత్వాలు చేసినటువంటి అని ఒక అన్నికడ మాట్లాడుతుంది. అది గత ప్రభుత్వాలలో నివేదన ఉన్నది. సిగ్నల్ పోలే మాట మాట్లాడేటప్పుడు ఇక కొన్ని ఉండే చూపించాలంటే మీ టైం ఏమైనా పోతుందేమో నేను అట్లా అనుకుంటాను. ఒకటి చూపిస్తాను. చాలా ఉన్నాయి. నేను చెప్పిన అర్చకు ఒకసారి ఎక్కడైనా చౌరస్తాలో పెద్ద మీటింగ్ పెట్టాయా, ఏదైనా సందర్భం తీసుకొని ఆయన మాట్లాడిన ఆణిముత్యాలన్నీ కూడా స్క్రీన్ వేసి కొల్లాపూర్ ప్రజలకు చూపిస్తాను. నేనే వచ్చి చెప్తా. అసలు మనిషి మంచోడు కానీ ఇంకా గారబంగా పెరిగిన చిన్నప్పటి నుంచి దక్కముఖ్యం తింటే వాళ్ళ ఆయన శుభ్రంగా పెంచింది. గజ తిట్టడానికి తిట్టగా సత్తగారు చెప్తాను. సరే, ఒక్కొక్కరికి ఒక పద్ధతి ఉంటుంది. మిషన్ కాకతీయ చేపట్టి వాటిని పిలిస్తే అది ఎవరి కొరకు? రైతుల కొరకు కాదు. మీరు చేయని పనిని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు భారతదేశానికి కృష్ణా గోదావరి జిల్లాలు వాడుకోవాలని ప్రాజెక్టులు కట్టి నిర్మాణం జరుగుతూ ఉంటే అది రైతుల కోసం కాదా? మీరు 18 సంవత్సరాల అధికారంలో టీడీపీ వాళ్ళు 47 సంవత్సరాల కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏ 13 జిల్లాలో కృష్ణా తుంగభద్ర నదులు ప్రాజెక్టులు కట్టే ఆలోచన మీకు రాలేదు. ప్రాజెక్టులు అంటే దశాబ్దాలు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రాజెక్టులు కడితే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి, పెండింగ్ ప్రాజెక్టులు ఉంటే మేము చేయలేకపోయినాం, పెండింగ్ పెట్టి మీరు పూర్తి చేయాలంటే నిధులు ఇచ్చి అలా కేసీఆర్ గారిని ఒక దేవుడు చూస్తాం. ఏమన్నాడు? మనతోనే మంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ దేవుడు అన్నాడు. సరే, ఇప్పుడు నువ్వు అవతల నువ్వు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి కదా. మనతో ఉన్నప్పుడు ఇంకేం మాట్లాడినా చూడండి ఒకసారి. ఇంకా 100 ఉన్నాయి మాట్లాడుతున్నారు. రిజిస్ట్రేషన్ అంటే యావరేజ్ వాల్యూ సగటు 3 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ ఎంతో చూస్తారు. ఎక్కడ చూసినా ఈరోజు పాలమూడైనా వేరే ఎక్కడ చూసినా ఎకరం 50,000 60,000 రిజిస్ట్రేషన్ వేస్తున్నాయి. అంటే ఆ 50,000కు 300 ఇచ్చినా కొత్త చట్టం ప్రకారం ఇచ్చినా 1,50,000 1,50,000 వస్తుంది. 2 లక్షల రూపాయలు. అంటే వీళ్ళు ఎవరి పక్షం మాట్లాడుతూ ఉన్నారు? వీళ్ళు రాజకీయ దురుద్దేశం లేకపోతే నిజంగా ప్రజల పక్షవాదం అయితే వీళ్ళు సంతోషించాలి. అదే మేము గతంలో ఈ పని చేయకపోతే కదా ఇప్పటికి కూడా 100,000 కోట్లు అడ్వకేట్ల చుట్టూ తిరుగుతూ అడ్వకేట్లకు కూడా పర్సెంటేజ్ అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. మంచిగా చేస్తున్న ఆలోచన కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి. చట్ట ప్రకారం చేస్తే రైతాంగం నష్టం జరుగుతాం. ముఖ్యమంత్రి గారి 1 ప్రకారం 300 కాదు 800 బదులు వస్తాం. అక్కడ ధర 50,000 ఎకరం ఉంటే ఇలా 5 లక్షలు ఇస్తామంటే 10 వస్తాం. రిజిస్ట్రేషన్ అడుగుతారు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాకపోతే మరి మీరు 10-11 సంవత్సరాల్లో కూడా ఈ ప్రాజెక్టులు ఇంకా 4,000 ఎకరాలు ప్రొక్యూర్మెంట్ ఎందుకు చేయలేకపోయినారు? మిమ్మల్ని ఎవడి పోతున్నాడు? ఎందుకు ఆపినారు? ప్రపంచంలో అంతర్జాతీయ సంస్థ ఉంటుంది ఏదో అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అంటాం మనం. మొత్తం మానవాళికి సంబంధించి అది దిక్సూచిలాగా ఆయా దేశాల పాలకులకు మీరు మీ ప్రజలకు విధానాలు రూపకల్పన చేసే క్రమంలో విధిగా మీరు పాటిస్తే మానవాళికి మేలవుతుందని చెప్పి సూచనలు చేస్తుంటారు ఐక్యరాజ్య సమితి. ఆ ఐక్యరాజ్య సమితి కింద పలు విభాగాలు పనిచేస్తాయి. అందులో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అదే అమెరికాలో అయోవా అనేటువంటి రాష్ట్రంలో ఉంటుంది. నేను పోయించిన అక్కడికి మన సెక్రటరీ గారు మేము
ఆ రాష్ట్రానికి పోయించినాం వ్యవసాయ సదస్సు కోసం. అక్కడ ఉండేటువంటి అమెరికా వ్యవసాయ కార్యదర్శి కూడా కలిసినాం. అక్కడ విశ్వవిద్యాలయం బయటపోయింది. ప్రైజ్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి తొలి ప్రైజ్ పొందినటువంటి భారతీయుడు ఆయన. అక్కడ ఆయన పెద్ద చిత్రపటం ఉంటుంది. మన దేశంలోని మన ప్రజల కంటే కూడా డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రవేత్త యొక్క గొప్పతనాన్ని కీర్తించి గుర్తించినటువంటిది అమెరికా వ్యవసాయ రంగము. అక్కడ ఉండేటువంటి అయోవా రాష్ట్రంలో అక్కడ పెద్ద చిత్రపటం ఉంటుంది ఆ కార్యాలయంలో. ఆ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ వింగ్ అయినటువంటి ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే గడిచిన దశాబ్ద కాలంలో, అది వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే నాటికి, ఇది 2022 సంవత్సరంలో వచ్చింది. వాళ్ళు వెలువరించినటువంటిది ఏంటంటే 2022కి ముందున్నటువంటి ఒక దశాబ్ద కాలం మొత్తం ప్రపంచం యొక్క పథకాలను, ఆయా దేశాలలో ప్రజల బాగు కోసం అమలు చేసినటువంటి పథకాలను పరిశీలించినప్పుడు మానవాళికి అత్యంత ఎక్కువగా ఉపయోగపడేటువంటి అత్యుత్తమైనటువంటి ప్రపంచ స్థాయి పథకాలు 20 ఉంటే అందులో ఒక